ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. స్పీడ్ తగ్గిందేంటి? అంటే స్పీడ్ ఏం తగ్గలేదు. స్పీడ్ తగ్గడం అంటే బ్రేక్ అనేది పడింది, లేదని కాదు. అంటే ఆ బ్రేక్ నాకే కాదు, పెద్ద పెద్దలు కూడా పడతాయి. అమితాబ్ బచ్చన్ కూడా పడింది, చిరంజీవి గారు కూడా పడింది. ఈ బ్రేక్ ఒకసారి ఇంపార్టెంట్ మనకు లైఫ్లో. భగవంతుడు ఈ బ్రేక్ ఇచ్చాడంటే ఏదో మనకు ఏదో మంచి జరగబోతుంది అని అనుకుంటా నేను. ఆ బ్రేక్ పడడం కూడా ఇంకో కారణం ఏంటంటే, ఇప్పుడు మనం చేసిన హీరోలు ఎవరైతే అల్లు అర్జున్ గారు ఉన్నారు, చరణ్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, వాళ్ళతోటి మనం మొదలైంది సినిమాలు. ఆది, అలాగే మన బన్నీ కానీ, మన అల్లు అర్జున్ గారితో, ప్రభాస్ గారితో యోగి, అవన్నీ. అయితే మన హీరోలు, అది చాలా గర్వకారణ విషయం చెప్పాలి. ఏంటంటే మన హీరోలు ఒక రీజనల్ హీరో ఈరోజు ఇంటర్నేషనల్ హీరోలు అయిపోయారు. సో వాళ్ళ మార్కెట్ పెరిగింది. వాళ్ళు తెలుగు అనే ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళి ఇంటర్నేషనల్గా ఇప్పుడు వాళ్ళ గుర్తింపు పొందారు. అంటే వాళ్ళకి అంత క్రేజ్ వచ్చింది. సో ఆటోమేటిక్లీ ఏమైపోయిందంటే, దాని కారణంగా స్పాన్ వాళ్ళది పెరిగింది. స్పాన్ పెరగడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు మా లాంటి ఆర్టిస్టులకు వాళ్ళ సినిమాలో చోటు లేకుండా అయిపోయింది. పాన్ ఇండియా అయ్యే వరకు ఏమైందంటే, కొందరిని తమిళ్ నుంచి, కొందరిని మలయాళం నుంచి, హిందీ నుంచి, అలా అంటే ప్రతి స్టేట్ని కవర్ చేయాలి కదా అని డైరెక్టర్స్ ఏం చేస్తున్నారంటే, అక్కడక్కడ నుంచి కొందరిని పిక్ చేసుకుని మా క్యారెక్టర్ ఇప్పుడు తమిళ్ కానీ మలయాళంలో కానీ మంచి యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ వాళ్ళంతా చేస్తున్నారు. సో దాని కారణంగా మాది బ్రేక్ పడిందని మీరు చెప్పినట్టు మీకు అట్లా అనిపిస్తుంది. అంటే బ్రేక్ ఏం కాదు, బ్రేక్ స్లో అయిందని మీరు చెప్పేది కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే అప్పుడు వీళ్ళతోటి సినిమాలు చేసేవాడిని కాబట్టి కంటిన్యూస్గా రిలీజింగ్లో ఉండేది, బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాగానే అల్లు అర్జున్ కాగానే మన ప్రభాస్, ఇలా మేము కనపడే వాళ్ళము క్యారెక్టర్స్లో. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ సినిమాలు కూడా 1.5 to 3 years పడుతుంది. ప్లస్ మనం పాన్ ఇండియా కాబట్టి మాకు దాంట్లో కొంచెం అవకాశాలు తగ్గినాయి. అయితే మాకు ఏమైందంటే, మాకు ఇంకో ప్లాట్ఫామ్ ఓపెన్ అయిందంటే వెబ్ సిరీస్లు, వెబ్ మూవీలు, చిన్న సినిమాలు, బడ్జెట్. ఎందుకంటే ఈ హీరోలది ఇప్పుడు ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ కానీ, చరణ్ కానీ, మన జూనియర్ ఎన్టీఆర్ కానీ, వీళ్ళదంతా ఇప్పుడు 500,000 crores బడ్జెట్లు వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు చిన్న బడ్జెట్స్ ఏదైతే ఉన్నాయో, ఒక 20, 25, 15, దీంట్లో ఇప్పుడు మమ్మల్ని ఒక మంచి క్యారెక్టర్గా తీసుకుంటున్నారు. అంటే మెయిన్ లీడ్లో మమ్మల్ని కొంచెం తీసుకోవడం జరుగుతుంది. సో ఇది కూడా మంచిదే. ఈ స్లోగా దీంట్లో నుంచి మేము కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఆ స్థాయికి వెళ్తాం. వాళ్ళు ఎట్లయితే ఆ స్థాయి నుంచి అక్కడికి వెళ్ళారో, నాకు కూడా నమ్మకం ఏంటంటే మేము కూడా ఇక్కడ నుంచి మళ్ళీ స్లోగా మన గమ్యాన్ని చేరుకుంటాం. డెఫినెట్గా నమ్మకం ఉంది. అంటే ఫస్ట్ ఒక విలనిజం గ్యాంగ్ లో ఉండడం కానీ, సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది కూడా చేసుకుంటూ ముందుకు వచ్చారు. ఈ 25 years జరిగిన కథ అయితే ఒకటి. అవును. కాకపోతే ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్మేషన్ మోడ్ లో ఉన్నారు. అవును. ఏంటంటే ఒక క్యారెక్టరేషన్, ఒక పెద్దరికం చేసే ఆ టైప్ లోకి కన్వర్ట్ అవుతున్నారు కదా. ఎలా అనిపిస్తుంది ఫేస్ చూస్తూ ఉంటే? అసలు బాగుంది, నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. 25 years ఎలా వెళ్ళిపోయిందో నాకు తెలియలేదు ఇండస్ట్రీలో. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం తీసుకొని రాలేదు, నాకు నా బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. సరే, మన వెనుక ఎవరైనా ఒక బిగ్ హ్యాండ్ ఉందంటే మనం ఫెయిల్యూర్ అయితే బాధపడతాం. లైక్ నా ఫాదర్ పెద్ద హీరో ఉండో, లేకుంటే ప్రొడ్యూసర్ ఉందో, లేకుంటే డైరెక్టర్ ఉండి నేను సక్సెస్ కాలేని పరిస్థితిలో నా మెంటల్ స్టెబిలిటీ వేరేగా ఉంటుంది, ఆ ఆలోచన వేరేగా ఉంటుంది. మీరు జీరో వచ్చినప్పుడు అక్కడ నుంచి రూపాయి వచ్చినా మీకు బాధ ఉండదు, మీరు అచీవ్మెంట్గానే ఫీల్ అవుతారు. సిటీకి వచ్చినప్పుడు రూపాయి తీసుకొని రాలేదు. అలాంటి 25 years ఇండస్ట్రీలో నేను ఏదైతే సాధించానో అది నాకు ప్లస్సే. నేను ఎక్కడ పోగొట్టుకోలేదు. జీరో ఉండడం పోగొట్టుకుంటాడు, మైనస్లోనే వెళ్తుంది తప్ప జీరో నుంచి నేనేం పోగొట్టుకోలేదు ఏం లేదు. జీరోగా వచ్చాను, అక్కడ నుంచి నేను మ్యారేజ్ అవ్వడం, నా పిల్లలు మంచి స్కూల్స్లో చదవడం, నేను ఒక మంచి లైఫ్ గడపడము. అంటే లైఫ్ ఇన్ సెన్స్ అన్ని కారు బంగ్లాలు 10 ఉన్నాయని కాదు. నేను నాకు ఒక ఫ్లాట్ ఉంది, సొంత ఫ్లాట్ ఉంది, నాకు ఒక కారు ఉంది, నా మంచి ఫ్యామిలీ ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు మంచి ఎడ్యుకేషన్, వాళ్ళు చదువుతున్నారు. నాకు మా వైఫ్తో ఉన్న బ్యూటిఫుల్ రిలేషన్ ఉంది. నాతో పాటు మా అమ్మ ఉంటుంది, నా తమ్ముడు నాకు చాలా ప్రాణంగా ఉంటాడు. ఇంకేం కావాలి? ఇంకా మనకు అంటే ఓన్లీ డబ్బులే కాదు కదా, ఇవన్నీ కూడా మనకు సంతోషాన్ని ఇస్తుంది, మన ఆనందాన్ని ఇస్తుంది.
సో ఇవన్నీ నాకు ఉన్నాయి భగవంతుడి దయ వల్ల. సో నేను ఇప్పుడు కూడా ఈ ఇండస్ట్రీలో 25 ఇయర్స్ నేను ఏదో పోగొట్టుకున్నాను, లేకుంటే నాకు ఇంకా నేను ఏ స్థాయికి వెళ్ళాలి ఆ స్థాయికి వెళ్ళలేదు అని ఎప్పుడు ఫీల్ కాలే. ఎందుకంటే నేను జీరో నుంచి వచ్చాను కాబట్టి నాకు 1, 2, 3, 4 ఏం దొరికినా నాకు అది ప్లస్ కిందికి వస్తుంది. రైట్. సో నేను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఏ దొరికినా కూడా నేను ఫుల్ ఎంజాయ్గా చేస్తాను, ఎక్కడో నవ్వుకుంటా మంచిగా అంతతో సరదాగా ఉండి. షూటింగ్స్ ఉన్న టైంలో ఏ కొత్త ఆర్టిస్ట్ ఉన్నా వాడు ఈరోజు వచ్చినా వాడు నిన్నటి నుంచి ఉన్నా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళందరితో కలిసిపోతా, వాళ్ళందరితో సరదాగా ఉంటా, ఎంజాయ్ చేస్తా. ఆ ఒక మూమెంట్ని నేను నా మూమెంట్ని నేను ఎంజాయ్ చేయాలనుకుంటా అంతే. దాని వెనుక మళ్ళీ ఇది కావాలి అది కావాలని ఉండదు, ఏమొచ్చినా దాంట్లో సంతోషంగా ఉంటా. అదే మీరు ఇండస్ట్రీకి రావడానికి ద ఫస్ట్ మూవీ బద్రి. అంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇలా ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి ఆ పరిచయం కానీ, అంటే పూరి జగన్నాథ్ గారితో తర్వాత పరిచయం చేయించడం కానీ, మీరు అక్కడి నుంచి మీ జర్నీ అనేది మొదలు పెట్టడం అసలు ఎలా? అసలు అంటే పవన్ కళ్యాణ్ గారు నా దగ్గర అంటే తమ్ముడు షూటింగ్ జరుగుతుంది బిహెచ్ఏలో, అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ టైం నేను కలవడం జరిగింది. ఆయన కూడా అసలు ఆ టైంలో చాలా రిజర్వ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు రిజర్వ్గా ఉంటారు, అప్పుడు ఇంకా రిజర్వ్గా ఉండేవాళ్ళు. పేపర్ చదువుకుంటూ సోలోగా కార్నర్లో కూర్చొని అట్లా ఉండేవారు. నేను తక్షణని మా ఫ్రెండ్ చాలా భయపడుకుంటూ వెళ్ళాం. అంటే కొంచెం భయం ఉంటుంది, రెస్పాన్స్ ఎలా వస్తుందని చెప్పేసి. సో ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీతో మాట్లాడాలనుకుంటున్నామంటే ఇలా పేపర్ ఇట్లా తీశారు, ఎవరు మీరు అన్నాడు. సార్ నా పేరు ఆనంద్ సార్, ఇతని పేరు తక్షణ అని చెప్పాను. ఓకే 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 అని తర్వాత మీరేం చేశారు ఇంతకుముందు అని అడిగారు. అంటే మేము అడగడం ఏంటంటే, సార్ మాకు ఏదైనా మంచి నెక్స్ట్ కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి సార్, మీలాంటి హీరోస్ చెయ్యి మా మీద ఉంటే బాగుంటుంది సార్, ఎందుకంటే మాకు ఎవరు లేరు బ్యాక్ సపోర్ట్గా అని చెప్పా. మీరేం చేశారని అడిగాడు. అయితే అప్పటికి మేము మా ఒక చిన్న అచీవ్మెంట్ ఏముందంటే, మేమిద్దరము ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ అని చాలా పెద్ద కొరియోగ్రాఫర్ ఉండేవారు, ఆయన ఫ్యాషన్ కొరియోగ్రాఫర్. అంటే ఆల్రెడీ మోడల్ మేము ఇద్దరం. ప్లస్ మంచి మంచి హోటల్స్లో, స్టార్ హోటల్స్లో అక్కడిక్కడ మేము షోస్ ఇస్తున్నాం. ప్లస్ అవి పేపర్స్లో పడుతున్నాయి ఫొటోస్ అవన్నీ. సో పవన్ కళ్యాణ్ గారికి ఇమ్రాన్ ఖాన్ అంటే తెలుసు. ఈజ్ ఎ వెరీ ఫేమస్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ ఇక్కడ హైదరాబాద్లో. ప్లస్ అతను ఒక మోడలింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తాడు. దాని నుంచి చాలామంది మోడల్స్ మన హైదరాబాద్లో చేస్తున్నారని ఆయనకు తెలుసు. ఆ నాలెడ్జ్ ఆయనకు ఉంది, అన్ని నాలెడ్జ్ ఉంటుంది ఆయన దగ్గర. ఎక్కువ బుక్స్ చదువుతారు, పేపర్ అవన్నీ చదువుతారు కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా ఆయనకు బాగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా అన్నీ కూడా ఆయనకు బాగా నాలెడ్జ్ ఉంది. సో అది చూడంగానే ఆయన, ఓహో అక్కడ చేశారా మీరు అని అడిగారు. ఇప్పుడు చేస్తున్నారని అడిగాడు. సార్ చేస్తున్నానని అన్నాను. అతను ఇంకో ఫ్రెండ్ తక్షణ, అతను పొట్టి శ్రీరాములు కాలేజ్లో అతను నాటకాలు అవన్నీ కూడా చేస్తున్నాడు. సో అతను కూడా అది కూడా ఆయనకు బాగా ఇంట్రెస్ట్, అన్ని నాలెడ్జ్ ఉంది కాబట్టి. సో అతనికి వీళ్ళని నేను పుష్ చేయొచ్చు అనుకున్నాడు. అంటే ఆయన కూడా ఒకటి కొంచెం దొరికింది, వీళ్ళకు కొంచెం మీడియా పరంగా దీని పరంగా నాలెడ్జ్ ఉంది కాబట్టి పుష్ చేయొచ్చు అని. ఆయన ఏం చేశారంటే, మీ ఫొటోస్ 2 ఇవ్వండి, రేపు మీ రెజ్యూమ్ ఏదైతే మీరు చేశారో అది ఇవ్వండి అన్నారు. నెక్స్ట్ డే మేము వెళ్ళి ఫొటోస్ ఇవ్వడము, మేము ఏదైతే చేసామో మోడలింగ్లో అవన్నీ ఇచ్చాము. 2-3 మంత్స్ అయింది, ఇంకా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. తర్వాత ఒకరోజు ఒక ఆఫీస్ నుంచి కాల్ వచ్చి, మిమ్మల్ని రమ్మంటున్నారంటే మాకు అసలు జీరో, అసలు ఎవరు రమ్మంటున్నారు ఏంది. అది త్రివిక్రమ్ గారని ఇంతకుముందు ప్రొడ్యూసర్ గారు ఉండే ఆయన, త్రివిక్రమ్ గారు ప్రొడ్యూసర్ గారు ఉండే ఆయన సినిమా, ఆయననే ఆయనకు ఈ బద్రి సినిమాకు ప్రొడ్యూసర్గా ఉన్నారు. సో త్రివిక్రమ్ గారు ఆఫీస్ నుంచి కాల్ చేస్తుంటే మాకేం అర్థం కాలే. సరే ఏదైతే మేము ఆ అడ్రస్ని పట్టుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ బాయ్ వచ్చాడు, పైకి తీసుకెళ్ళాడు. ఒక పర్సన్ ఆపోజిట్లో కూర్చొని ఉన్నాడు. మీకు మీ క్యారెక్టర్స్ ఇలా ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ క్యారెక్టర్ అంటే చెప్పిన వాళ్ళు ఎవరు? అదే చెప్తున్నా, వినండి. చాలాసార్లు చెప్పాను మీకు వేరే ఇంటర్వ్యూస్లో కూడా. ఇలా ఇలా మీరు ప్రకాష్ రాజ్ గారితో ఉంటారు, ఇలా కోర్టులో ఉంటారు, కోట్ ప్యాంట్ వేసుకుని ఉంటారు, ఆయనకు హెంచ్ మ్యాన్స్ లాగా అని అన్నారు. సార్ అది మామూలుగా ఆర్టిస్ట్కి ఉంటుందిగా. సార్ ఏమైనా డైలాగ్స్ ఉన్నాయా సార్ అని అడిగాం ఇద్దరం. సార్ ఏమైనా డైలాగ్స్ ఉంటుందా సార్ సినిమా అంతలో అని అడిగాం. అంటే నవ్వి ఆ పర్సన్ కింద నుంచి ఇన్ని ఫోటోలు తీశాడు. ఇన్ని ఫోటోలు ఉన్నాయి, మీరు నమ్మరు. ఇన్ని ఫోటోలు తీసి బెంచ్ మీద పెట్టాడు. పెట్టేసి ఇన్ని ఫోటోలలో మీరు నాకు నేను ఎవరో మీకు తెలుసా అన్నాడు. సార్ తెలియదు సార్ అన్న. మీరు నాకు ఎవరో తెలియదు, కానీ ఇన్ని ఫొటోస్ నుంచి మీ ఇద్దరిని నేను ఎందుకు పిలవడం జరిగింది అన్నాడు. సార్ అది కూడా తెలియదు సార్ అన్న.
పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇద్దరిని ఈ సినిమాలో పెట్టుకోమని చెప్పారు అన్నాడు. షాక్. ఇద్దరం ఒకరికొకరు చూసుకున్నాం. సార్ థ్యాంక్ యూ సార్ ఆయన ఇప్పుడు సార్ మీరు అంటే నేనే ఈ సినిమా డైరెక్టర్, నా పేరు పూరి జగన్నాథ్ అన్నారు. అప్పుడు ఇంకా మాకు ఇంకా షాక్. ఇంకా దాని తర్వాత అసలు ఇంకా ఏం మాట్లాడలే. సార్ మీరు ఏమి ఇచ్చినా మేము చేస్తాం సార్, అలాగే అదొక ఆర్టిస్ట్గా ఏదైనా ఉంటుందంటే ఇది మన జర్నీ స్టార్ట్ అయింది, ఇప్పుడు చాలా చేయాల్సి ఉంది, మనము ముందు చేద్దాం అన్నారు. దాని తర్వాత ఇంకా మేము అంతా కిందికి వెళ్ళి కొలతలు అని ఇవ్వడం అవన్నీ జరిగింది. దాని తర్వాత ప్రయాణం స్టార్ట్ అయింది. నిజంగానే ఆయన చెప్పినట్టే పూరి గారు ఇక నెక్స్ట్ నుంచి మీకు ఈడియట్లో తీసుకున్నారు, తీసుకున్నారు. దాని తర్వాత కంటిన్యూస్గా ఆయన చేశారు నాతో సినిమాలు, ప్రతి సినిమాలో తీసుకున్నారు ఆయన. స్పెషల్గా పిలిచి ఏదో ఒక క్యారెక్టర్ మనకి ఇచ్చేవాళ్ళు. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు లేకుంటే ఇది జరగకపోయేది కాదు. సరే ఇది చేసామని దీని తర్వాత మేము తిరగడం మొదలుపెట్టాం, కొంచెం రికగ్నిషన్ వచ్చింది కదా అని. ఇంకా ఆది ఓపెనింగ్ అయింది రామారెడ్డి స్టూడియోలో, అక్కడికి వెళ్ళడం, అక్కడ కలవడము, అక్కడ ఫొటోస్ ఇవ్వడము, వినయ్ గారికి నచ్చడము. ఆయన ఆది సినిమాలు మమ్మల్ని జూనియర్ ఎన్టీఆర్ గారి అన్నల్లాగా తీసుకోవడము, అది మంచి క్యారెక్టర్స్, మేము జైల్లో ఉంటాము. సో ఇలా సినిమా ప్రయాణం మొదలైంది. ఇక అక్కడ నుంచి ఇంకా అందరితో పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరితో చేసాము. రాజమౌళి గారితో చేశాను 3-4 సినిమాలు. సో ఆ అదృష్టం అయితే మాకుంది. ఇప్పుడు ఉన్న ఆర్టిస్ట్కు ఆ అదృష్టం ఉంటుందో లేదో తెలియదు, ఎందుకంటే రాజమౌళి గారు ఇప్పుడు సినిమాలు మనోళ్ళు చేయాలంటే నాకు తెలిసిన వరకు ఇట్స్ వెరీ హార్డ్. మాలాంటి యాక్టర్స్ అంటే ఇంకా పెద్ద యాక్టర్స్ గురించి నేను మాట్లాడలేను, కానీ మనలాంటి కొంచెం ఉన్న యాక్టర్స్కి ఇప్పుడు రాజమౌళి గారి సినిమా చేయడం చాలా కష్టం ఉంటుంది. ఆయన రోజుకి బౌండరీస్ దాటేస్తున్నారు ఆయన. ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి గారు మహేష్ బాబు సినిమా కూడా నాకు తెలిసిన వరకు ఇట్స్ నాట్ ఏ పాన్ ఇండియా, నాకు తెలిసిన ఇట్స్ హాలీవుడ్ మూవీ అని చెప్పచ్చు. అంతే బ్రో, అంతే, అది హాలీవుడ్ మూవీ కాబట్టి ఇంకా అవకాశాలు మనలోకి చాలా తక్కువ ఉంటాయి అనిపిస్తుంది నాకు. కానీ ఒక విషయంలో మీరు మాత్రం లక్కీ తెలుసా, ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో ద టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అందరితో మ్యాక్సిమం వర్క్ చేశారు. అవునవును. కానీ అది వింటూ ఉన్నా కానీ వావ్ అనిపించేస్తుంది. అదే నేను చెప్పాను కదా మీకు, నాకు ఎలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నందుకు నేను గర్వపడతా. ఎందుకంటే నాకు చాలా ఇండస్ట్రీ చాలా ఇచ్చింది నాకు. ఫిల్మ్ ఇండస్ట్రీ గివెన్ మీ సో మచ్ ఇచ్చింది నాకు. నేను ఇప్పుడు నాకు అది రాలేదు ఇది రాలేదు బాధపడడం, అదే యాక్చువల్గా అలా బాధపడితే నిజంగా నేను రాంగ్ అవుతా. నేను వెరీ మచ్ హ్యాపీ, ఇంతవరకు వచ్చాను. దేవుడి దేవాల ఇంకా ముందు కూడా వెళ్తాము నో డౌట్గా. ఎందుకంటే టైం అనేది ఒకటి మనకు ఏం చెప్పి రాదు, చెప్పకుండానే అన్ని ఇచ్చేస్తూ ఉంటుంది సమయం. మనం కష్టపడుతూ ఉండాలి. సో కష్టపడుతున్నాం, డెఫినెట్గా మంచి అవకాశాలు ముందు ఉన్నాయి మనకు. అది అన్నా, ఇది మీరు ఇందాక చెప్పారు ఆది మూవీలో కూడా గ్యాంగ్ మొత్తం ఉన్నారు, ఒక 4-5 మెంబర్స్ అన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందులో ఫిష్ వెంకట్ గారు కూడా ఉన్నారు.